Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 14, verse 33, 32, 34. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించుట. శ్రీ భగవాన్ వాచ సమ ఆసన ఆసీన సమకాయో యథాసుఖం హస్తావుత్సంగ ఆదాయ స్వనాసాగ్ర కృతేక్షణ ప్రాణస్య సోదయ మార్గం పూర్వకుంభక రేచకై విపర్యణేనాపి శనైరభ్య సే నిర్జితేంద్రియ హృదయన్విష్ణ ఓంకారం ఘంటానాదం విస్వర్ణవత్ ప్రాణేనోదీర్య తత్రాద పునః సంవేశ ఏ సర్వం. మనం చదివేసి 7వ స్కందంలో నరసింహ అవతారం ప్రహ్లాదుడు వాడి గురించి చెప్పుకున్నాం. మళ్ళీ 12 గంటలకు అందరూ రాజభోగ ఆరతికి, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయ చరణానంద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి. కృష్ణుడు పలికను, కృష్ణ భగవానుడు పలికను. మనం చదువుతున్నటువంటి భగవద్గీత మనం 6వ అధ్యాయం చదువుతున్నాం. ఈ 6వ అధ్యాయంలో కూడా అది కూడా ధ్యాన యోగం కాబట్టి యోగ పద్ధతిలో ఒక స్టేజ్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన. ఇక్కడ కూడా కృష్ణుడు ఉద్ధవుడికి ధ్యానం. ఈ 6వ అధ్యాయంలో కూడా కృష్ణుడు అర్జునుడికి, దానికి ఉద్ధవుడు కృష్ణుడి మధ్యలో ఉంచి మనందరికీ చేయవలసింది భక్తి యోగం అయినా కూడా భగవంతుడు ఇవన్నీ వివరించడం వల్ల మన బుద్ధి పనిచేసినంతగా ఏది మనకి పనికి వస్తుంది. మనం గృహస్థులుగా ఉన్నప్పుడు, మనం పట్టణాల్లో ఉన్నప్పుడు, మన ఉద్యోగాలు ఎన్ని చేస్తున్నప్పుడు ఏ యోగం అనుకూలంగా ఉంటుంది. మెనీ మెథడ్స్ ఆర్ దేర్. భగవద్గీతలో ఎన్నో యోగ పద్ధతులు, కానీ భగవంతుడు రికమెండ్ చేసేది డైరెక్ట్ ప్రత్యక్ష యోగ పద్ధతి అని భక్తి యోగం అంటారు. ఆత్మని ప్రత్యక్షంగా వాళ్ళ రూమ్లో పండుకుంటాను, మళ్ళీ ఎక్కడ వచ్చి పండుకుంటారేనా? ఇప్పుడే చెప్పిన రూమ్లో పండుకుంటారు. నా వస్తుంది కదా, మంచిదే. అందుకని లేచి వచ్చారా ఉత్సాహంలో? ఈమెకి శారదమ్మకి వీళ్ళకి డబ్బులు కనపడితే చాలు, నిద్ర అన్నీ ఎగిరిపోతాయి. అదే. సో భగవంతుడు ఈ కలియుగ దుర్భాగ్య జీవుల కోసం, కలియుగంలో తెలివితేటలు తక్కువ ఉంటాయి, ఆయువు తక్కువ ఉంటుంది, ఓపిక తక్కువ ఉంటుంది, మనకి సమస్యలు ఎక్కువ ఉంటాయి, మనకి ఆలసత్వం ఎక్కువ ఉంటుంది, మనకి
భౌతిక తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, నిజమైన తెలివితేటలు తక్కువ, భౌతిక తెలివితేటలు ఎక్కువ. దానిలో తలకాయ చురుగ్గా ఉంటుంది. భౌతిక తెలివితే కంప్యూటర్ ముందు కూర్చోబెడితే చక్క 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 పనులు, ఈరోజు అన్ని పనులు కూడా. కాబట్టి ఆ పనులనే మనం భగవంతుడి కోసం చేస్తూ ఉంటే మెల్లిగా మన ఆధ్యాత్మిక బుద్ధి అనేటువంటిది జాగృతం అవుతుంది, మేలుకుంటుంది. అప్పుడు మనం ఈ విషయాన్ని అంటే ఇక్కడ బై కోఇన్సిడెన్స్ మనం భాగవతంలో చదివే టాపిక్ రోజు సాయంత్రాలు తెల్లవారుజామున భగవద్గీత టాపిక్ ఒకటే అయింది, ధ్యాన యోగం. అరిగోలు అనుకోకుండానే అంటే కొద్దిగా కృష్ణుడు ఉద్ధవుడితో, కృష్ణుడు అర్జునుడితో శ్లోకాల అర్థం ఒకటే, కానీ పదాల కూర్పు కొద్దిగా అది వేరుగా ఉంటుంది. ఇక్కడ శుచౌ దేశే భగవద్గీత, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాతృషితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనకృత్వ యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసినే యుంజాత్ యోగామాత్మా విశుద్ధయే. సమం కాయ శిరోగ్రీవం, శరీరాన్ని తనగా పెట్టుకోవడం. కాయ అంటే శరీరం, సమం కాయ శిరోగ్రీవం. ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం దిశస్య అనావలోకన్ ప్రశాంతార్థ విగతభే బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పర. యోగ పద్ధతిని ఈ కొద్ది శ్లోకాల్లో ఇక్కడ కూడా 3 శ్లోకాల్లో, ఇక్కడ 3 శ్లోకాలు చదివాం మనం. శ్లోకం చదివాం, అనువాదం. కృష్ణ భగవానుడి పలికిన మరీ ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ. మరీ ఎత్తుగా ఉంటే నిద్రపోయారంటే దెబ్బలు తగులుతాయి, అంటే తమ్మన ఎత్తు నుంచి కిందకు పడతారు. అండ్ మరీ ఎత్తులో కూర్చొని ధ్యానం చేస్తుంటే పొరపాటు నిద్రలోకి వెళ్ళిపోతే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరీ కింద కూర్చుంటే ఇక్కడ కూడా నాతృస్థితం నాతి నీచం, పైన కింద. ఇక్కడ కూడా ఆసనం అతి ఎత్తులో ఉండకూడదు, అతి కిందగా. అతి కిందగా అంటే వాడేవాడు అక్కడ ఉచ్చపోస్తుంటే మనం ఇక్కడ తడుస్తూ ఉంటాం, డిస్టర్బ్ అవుతుంది అంతే కదా. నీళ్ళు అనేటువంటివి కిందకు పోతూ ఉంటాయి. మరి కిందగా ఉండే ప్లేస్లో కూర్చుంటే వాడెవడో అక్కడ స్నానం చేస్తున్నాడు, ఇదేంద్ర బాబు ఎక్కడి నుంచి నీళ్ళంతా. సో డోంట్ సిట్ టూ డౌన్, డోంట్ సిట్ టూ అప్. మరి ఎత్తులోకి వచ్చింటే పొరపాటున, అంటే ధ్యానం అనేది చాలాసేపు చేస్తారు. మనకు అలవాటు లేకపోతే నిద్ర వస్తుంది కదా, నిద్ర వస్తుంది. అంటే ఆయన కొద్దిగా కింద పడితే దెబ్బలు తగలకుండా ఉంటే ఎత్తులో ఉండాలా. మరీ కింద కూర్చుంటే ఎవడెవడో ఎక్కడెక్కడ స్నానం చేస్తున్నా ఆ నీళ్ళని మన కిందకు వస్తామంటే మనం ధ్యానం ఎలా చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ మరీ ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ లేనట్టు సమతల ఆసనంపై కూర్చోండి, శరీరాన్ని సమంగా నిలిపి. సేమ్ శ్లోకాస్. సమంకాయ శిరోగ్రీవం నిలిపి, అంటే ప్రశాంతంగా శరీరాన్ని సమంగా నిలిపి ఒడిలో చేతులు పెట్టుకొని నాసికాగ్రంపై ఇక్కడ కూడా శిరోగ్రీవం
నాసికాగం. మనిషి దీర్ఘంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు దీర్ఘంగా, ఆవేశంలో ఉన్నవాళ్ళు, ఎమోషనల్గా ఉన్నప్పుడు మన ఊపిరి చటపట కొట్టుకుంటూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా భయం పుట్టినప్పుడు, పరిగెట్టినప్పుడు, మన ఉద్రేకపూరితమైన కార్యాల్లో పాల్గొన్నప్పుడు మన శ్వాస దడ రెండు కూడా పెరిగిపోతాయి. పాల్పిటేషన్స్ దడ, తర్వాత ర్యాటిలింగ్ సౌండ్, ఈ రకంగా. ఆ రకంగా ఉండకూడదు. ఆ రకంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా లేనట్లు లెక్క, అంతే కదా. ప్రశాంతంగా ఉంటే శ్వాస నల్లగా రావడం, నల్లగా పోవడం, నల్లగా రావడం. మనం ఉద్రేకంలో ఉన్నప్పుడు మైండ్ డిస్టర్బ్ అయ్యి మన బ్రీతింగ్ ప్యాటర్న్, మన శ్వాస దాన్ని బట్టి మనం అలవాటు చేసుకోవాలి. మనకి మామూలుగా మనిషికి నిమిషానికి ఎన్ని శ్వాసలు తీసుకుంటాడు, నిమిషానికి ఎన్ని మాటలు గుండె దడ కొడుతుంది, నిమిషానికి ఎన్ని మాటలు శ్వాస అని ఎవడిబడి ఏం చెబుతాడు డాక్టర్. అరివారు ప్రశ్న అడుగుతున్నాడు డాక్టర్, హౌ మెనీ respirations are there in 1 minute? 16 to 18 minutes per minute. And how many heartbeats are there? 72 beats per minute. 70 సార్లు గుండె కొట్టుకుంటుందండి ఒక నిమిషంలో. అట్లాగే 14 మాటలు శ్వాస. ఒక నిమిషం లోపల మనకి ఇన్ని మాటలు, 7 మాటలు బయటికి రావడం, 7 మాటలు లోపలికి పోవడం, 14. యోగి అయితే తగ్గిపోతుంది. యోగి ప్రశాంతంగా ఉన్నట్లయితే 6 సార్లు 14 నుంచి 6కి పడిపోవచ్చు. అట్లాగే మన గుండె కూడా ప్రశాంతంగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో బ్రాడీకార్డియా, టాకీకార్డియా. టాకీకార్డియా అంటే ఎక్కువైపోవడం, బ్రాడీకార్డియా అంటే స్లో అయిపోవడం. కాబట్టి యోగి అయినప్పుడు మనకి బ్రాడీకార్డియా అంటే విశాలంగా ప్రశాంతంగా, నో టెన్షన్స్, నో వర్రీస్. అప్పుడే కదా మనం భగవంతుడి మీద ధ్యానం చేయగలిగేది. టెన్షన్లు వర్రీల్లో ఉంటే ఎలా ధ్యానం చేస్తాం? కాబట్టి పూరక కుంభక రేచకముల చేత, పిమ్మట రేచక కుంభక పూరకముల చేత ప్రాణవాయువుని శుద్ధి చేయవను. దాన్ని అంటారు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రెత్. శ్వాస మీద వాడేవాడు ఆయన ఇక్కడ దాకా చదివి పూర్తి యోగాన్ని చదవకుండా పిరమిడ్ వాళ్ళు శ్వాస మీద ధ్యాస వాళ్ళ స్లోగన్ అది వినుంటారు. ఆయన పోయాడు, వాళ్ళ ఫౌండర్ పోయాడు, ఆ తర్వాత ఇప్పుడు ఎవడున్నాడు. వాళ్ళు శ్వాస మీద ధ్యాస వాళ్ళ యొక్క స్లోగన్. మనం అనేది మీరు హరే కృష్ణ జపించండి, ఆనందంగా ఉండండి, అది మన స్లోగన్. అది ఎవడు కనిపించినా హరే కృష్ణ చెప్పండి, సుఖంగా ఉండండి. వాడేమంటాడు శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటాడు. ఏమైంది అక్కడ? అని అంటారు ఇన్కంప్లీట్, పూర్తిగా చదవకుండా. అదే ఇప్పుడు ఇక్కడ చదువుతున్నా, ఇక్కడికి ఆఫ్ చేస్తే ఇదేదో స్వామి ఆయన శ్వాస ప్రక్రియ వీటి గురించి చెప్పాడు. ఆఖరి దాకా పోవాలి కదా, ఆ తర్వాత ఏం చేయాలి? ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యానం దగ్గర కూడా ఆగడానికి లేదు. ధారణ అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం ధారణ. తర్వాత సమాధి అంటే ఇంక వేరే వాటి మీద మన దృష్టి అయిపోదు. అంటే చచ్చినవాడిని సమాధి చేస్తాడు. చచ్చినవాడు అని ఆలోచిస్తూ ఉంటాడు పెళ్ళం గురించి, పిల్లల గురించి.
సమాధి ఏం ఆలోచిస్తుంది? పూడ్చిపెట్టినటువంటి శరీరం పెళ్ళాం బిడ్డల గురించి ఆలోచిస్తుందా ఏంది? ఆత్మ వెళ్ళిపోయిన ఆత్మ, కానీ ఆ సమాధిలో అది శవ ఆలోచించదు. డెడ్ బాడీ, చనిపోయిన శరీరం, సమాధి. ఆ రకంగా ఒక యోగి అయినటువంటి వాడికి శారీరకమైనటువంటి ఎలాంటి కోరికలు కానీ, ఉద్రేకాలు కానీ, ఎలాంటి ఆలోచనలు కానీ, ఒక యోగిగా కూర్చున్న వాడి మీద ఉమ్మేశారనుకోండి, వాడు గొడవ పెట్టడానికి లేచి కూర్చుంటాడు. ఏంటి పట్టించుకోడు. ఏదైనా ఆయన తెలుసు నేను శరీరం కాదని తెలిసినప్పుడు ఆడవాడు వేసిపోతున్నాడు. ఆల్రెడీ ఇదేదో తర్వాత వెళ్ళి మనం గంగా స్నానం చేసి రావచ్చు. గొడవ పెట్టుకుంటే ఉన్న ధ్యానం కాస్త పోతుంది, అంతే కదా. మీరు జపం చేస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని తిడితే మీరు తగులుకున్నారంటే అంతా పోయింది, భక్తి అంతా పోయింది. మీరు జపం చేస్తున్నప్పుడు తిడితే వాడు చేస్తాడని హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అంటే మీరు కొద్దిగా ఎదిగినట్టు. ఎప్పుడైనా జపం చేసినప్పుడు మీకు పరీక్షలు వస్తూ ఉంటాయి, వాడు వచ్చి కలబెడతారు. హరిప్రేమ ఇది జరిగింది తెలుసా? హరే కృష్ణ 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 హరే, డోంట్ కేర్. కానీ మనం ఎదిగినటువంటి యోగ్యత వాళ్ళ పక్కన పారేసి వాట్ ఇట్లా తయారవుతాం కదా. అంటే మనం జపం చేసేప్పుడు కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి. మనం ఎదిగినటువంటి అంత పరీక్షల్లో పాస్ అయ్యి తర్వాత, అందుకే మనం జపం చేసేవాడు సెల్ ఫోను తీసి పక్కన పారేయడం. ఎవడైనా చచ్చిన వార్త రావచ్చు, అర్జెంటుగా పిల్లవాడికి యాక్సిడెంట్ అని రావచ్చు, దానికి మనం ఏం చేస్తాం? అయిపోయింది దానికి. డోంట్ వర్రీ. జపంలోకి వచ్చినప్పుడు సెల్ ఫోన్ తీసుకెళ్ళి బయట పారాడు. ఆ 16 మాలలు అయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఏమన్నా ఫోన్లో ఏమన్నా వచ్చి జపం టైంలో ఫోన్ దగ్గర పెట్టుకోమాకండి. అది బయట ఉంటుంది కాబట్టి బాగుపడింది. మందిరంలో వాళ్ళకి 24 గంటలు కోతికి తోక ఎలా ఉంటుందో సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ దగ్గర పెట్టి కూర్చోడం. పెట్టుకుంటా సెల్ ఫోన్ జపం చేసేప్పుడు సెల్ ఫోన్ అవుట్, నో సెల్ ఫోన్. వాళ్ళు పెట్టుకున్నా కూడా అది మహారాజు గారి ఫోన్ అయితే అటెండ్, మహారాజు ఫోన్ కాకపోతే నో అటెండెన్స్. మనం జపం చేస్తుంది దేవుడు ఏమైనా చెబుతాడని మహారాజు గారి దగ్గర ఫోన్ వస్తుంది, అలా దేవుడు ఏదో చెబుతున్నాడు, అదే లెట్ us ఫైండ్ అవుట్. కాబట్టి ఇక్కడ ఈ గాలి పీల్చడం వదిలిపెట్టడం, శ్వాస మీద ధ్యాస, ఇవన్నీ కూడా శరీరాన్ని శుద్ధి చేయడం కోసం. శరీరం శుద్ధి చేయడమే యోగా కాదు, ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి అవి 100 రూపాయలు నమ్మతారు. నమ్మ కలెక్ట్ 100 రూపాయలు తీసిన ఇలా మీరు ఇవ్వండి. ముందు మీరు నోట్ చేసుకో. ముందు మాదిరి ఇస్తున్న ఎడ తెచ్చుకుంటున్నా నా దగ్గర. అట్లా ఇందాక ఎవరిది మోగింది? ఇందాక ఒకళ్ళది మోగింది, సులోచనమ్మ. ఈ దగ్గర ఎందుకు తీసుకోవాలంటే వాళ్ళ ఊరి నుంచి మొదలు చదువుతుంది. క్లాస్లో కూర్చుంటే సెల్ ఫోన్ రూమ్లో వదిలేసిరండి. అంటే శరీర శుద్ధి అది యోగ పూర్ణత కాదు, మనశుద్ధి యోగ పూర్ణత కాదు. మనశుద్ధి అయి కూర్చుంటే మళ్ళీ చెత్తంత లోపలికి రావడం ప్రారంభమవుతుంది. అంటే మీరు మనశుద్ధం చేసుకున్నారు, హరే కృష్ణ మంత్రంతో కాదు, ఈ రకంగా. యోగి శరీరం శుద్ధి చేసుకున్నాడు, తర్వాత మనస్సు శుద్ధి చేసుకున్నాడు. కానీ మనస్సు దేవుడి మీద పడకపోతే మళ్ళీ సంసారంలో పడాల్సిందే. దేవుడి మీద పడిందంటే మీకే మిగతా అన్ని పనికి మాలినవిగా అనిపిస్తాయి. మన మనస్సు నిజంగా కృష్ణుని మీద పడి ఉంటే ఈ సంసారంలో కృష్ణుని తప్పి మిగతా అని కూడా పనికి మాలిన పనులు. గతి లేదు కాబట్టి చూసుకొని పెళ్ళి అయిపోయింది, ఏం చేస్తారు? వేగాల
డబ్బులు కావాలా తప్పదు, కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఆత్మకి డబ్బులు కావాలా, ఆత్మకి డబ్బులు ఇస్తే ఏం చేసుకుంటుంది, అవసరం లేదు. ఆత్మకి ఏమైనా బిడ్డలు కావాలా, పెళ్ళం కావాలా, డిస్టర్బెన్స్, ఆత్మకి డిస్టర్బెన్స్. ఇవన్నీ పోతే ప్రశాంతంగా ఇంక కృష్ణుడు నేను. అందుకని ప్రభుపాద ఆయన తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ లాభాన్ని పొందడానికి ఆయన ప్రత్యక్ష యోగం, డైరెక్ట్ యోగా, తిన్నగా ఆత్మని దెబ్బ గుద్దేటువంటి యోగా ప్రవేశపెట్టాడు ఆయన. ఎందుకంటే అందరూ కూడా నాకు రిజల్ట్ వెంటనే కావాలా, ఇమ్మీడియట్. ఇవన్నీ చేయమంటే లేచిపోతారు అక్కడి నుంచి. ఇవన్నీ మా వల్ల అయ్యేది కాదు. కానీ ప్రభుపాద కలుసుకున్న వాళ్ళని డైరెక్ట్గా చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. ఇక నమ్మకం ఉంటే చేసుకుంటూ పోవచ్చు, నమ్మకం లేకపోతే ప్రశ్నలు అడగచ్చు. ప్రశ్నలు అడిగితే జవాబులు. ఓహో, కాబట్టి హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయాలి. అందుకని చదువుకున్న వాళ్ళంతా ఎయిమ్స్లో ప్రొఫెసర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్. హరే కృష్ణ. అదేందో ఆ ప్రొఫెసర్ దాన్ని సంపాదించుకోవడానికి. కానీ నాకు కావాల్సిన సంపాదన హరే కృష్ణ. అది శరీరం పోషించుకోవడానికి ఆ సంపాదన, ఆత్మని పోషించడానికి హరే కృష్ణ. మీ ఆత్మ ఆకలి బాధ పోవాలంటే, మీ ఆత్మ దాహం పోవాలంటే, మీ ఆత్మ దుఃఖాలు పోవాలంటే, మీ ఆత్మ యొక్క ఉదాసీనత, మీ ఆత్మ సంతోషం లేకుండా, జనాలందరూ కూడా సంతోషం లేకుండా, డబ్బు ఉంది సంతోషం లేదు, పెళ్ళాం బిడ్డలు ఉన్నారు సంతోషం లేదు, ఉద్యోగాలు ఉన్నాయి సంతోషం లేదు. సంతోషం కావాలంటే అది మనం హరే కృష్ణ. అందుకే చాంట్ హరే, బీ హ్యాపీ. బీ హ్యాపీ అంటే సంతోషంగా ఉండండి. కాబట్టి మీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలా, మీరు హరే కృష్ణ అంటూ ఉంటే దేవుడు గమ్మున ఉంటాడా ఏంది? మీరు అన్నీ వదిలిపారేసి, ఉద్యోగం వదిలేసి హరే కృష్ణ అంటూ కూర్చుంటారు 24 గంటలు. నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేది హరే కృష్ణ. జనాలంతా మీ కాళ్ళకు దండాలు పెట్టి కట్టలు డబ్బులు పెట్టిపోతారు ఇక్కడ. అంత చేయగలిగితే ఏం పట్టించుకోకుండా నిద్ర లేచినప్పుడు రాత్రి పడుకునేదాకా ఇంకా వేరే పని హరే కృష్ణ. దేవుళ్ళు మనుషులు లైన్లో పెడతారు, దేవుడు జనాలంతా వచ్చి మీ కాళ్ళకి దండాలు పెట్టి డబ్బులు పెట్టిపోతుంటారు. జరుగుతుంది అది. మనం అది చేయలేం కాబట్టి చేయగలరాదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి ఇంకేం పని చేయకూడదు. తిండి ఎక్కడ దొరుకుతుంది, ఎలా వదిలిపారాడు. అదే దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకోవాల్సి వస్తుంది కదా. మనం అంత నమ్ముకోలేదు కాబట్టి ఆ పని చేసుకోవాలా, జపం చేసుకోవాలి. మెల్లిగా జపం పెరుగుతూ ఉంటే దానిలో కంటే దీని మీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడు ఇటు తయారవుతారు. ఉద్యోగాలు వదిలేసి, ఇల్లు వాకిళ్ళు వదిలేసి అంటారు, ఏమైనా పెళ్ళాం బిడ్డలు వదిలేసి వచ్చావు. నేను కాదు సార్, నేను పోయినట్లయితే ఈరోజు నా పెళ్ళాం బిడ్డలు బతికే ఉంటారు కదా. అంతే కదా. ఎవరన్నా తండ్రి చనిపోతే పిల్లలు చనిపోతారా? పిల్లలు చనిపోతే తండ్రి చనిపోతాడా? ఎవరు చనిపోతారు? అంటే నిజానికి మనం ఉన్నా లేకపోయినా ఇతరులకి తేడా ఏం రాదు. కాబట్టి అంత నమ్మకం కలిగిన వాడు వదిలేసిపోతూ ఉంటాడు. నేనేంది నా పెళ్ళాం బిడ్డలు పోషించేది, ఆయన ఇవ్వకపోతే నేనేం పెడతా వాడికి, అవునా కదా. దేవుడి మీద ఇవ్వకపోతే మీ పెళ్ళాం బిడ్డలు నోట్లో ఏళ్ళు పెట్టి కూర్చుంటే ఏమైనా ఎప్పుడు తెస్తుంది తప్పదు. మీరు ఇస్తున్నా కూడా మీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి పరోక్షంగా. అంటే అంత నమ్మకం కలిగితే మనం ఎన్ని పట్టించుకోకర్లా పోతూ ఉండడం. మనకు అంత నమ్మకం లేనంత వరకు బతుకు తెరువుకి ఏర్పాటు చేసుకుంటాం. మనం భజన కూడా ఏర్పాటు చేసుకోవాలి. రెండు బ్యాలెన్స్, అది చేయాలి ఇది చేయాలి. కానీ ఈ రోజుల్లో జనాలు చేసే పొరపాటు బతుకు తెరువు కోసం రోజంతా భజన వదిలిపెట్టారు.
దాన్ని పశు జీవితం, కేవలం బతకడం వరకే ఆలోచిస్తున్నాం. పశువుల్లాగా పశువులన్నీ కూడా ఆలోచిస్తాయి బతకడం గురించి. బతికేం చేయాలని పశువులు ఆలోచించవు. అంటే మనుషులు కేవలం బతకడం గురించే వాళ్ళ ఆలోచనలు, ప్లాన్లు, పనులు అంతా. అంటే వాళ్ళు నర పశువులు, మానవ శరీరంలో ఉన్నటువంటి పశువులు. కాబట్టి ఇక్కడ శరీరం శుద్ధి అయితే పని పూర్తి అయినట్లు కాదు, మనస్సు శుద్ధి అయితే పని పూర్తి అయినట్లు కాదు. మనస్సు సంసారం రాకుండా ఎలా అది ఆనందం కలిగితే వీలవుతుంది. ఆనందం ఎక్కడ దొరికితే మనం అటు పరిగెడుతూ ఉంటాం కదా. అటు మనసు కృష్ణుడు దొరికితే కానీ మనం దాని ఏమంటారు సమాధి. శుద్ధి నుంచి సమాధికి కూడా వెళ్ళాలి. ఈ సంసారంలో ఉన్నా కూడా ప్రభుపాద ఆయన దగ్గరికి ఎన్ని కోట్లు వచ్చాయి, ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారు, ఆయన ఆ కోట్లన్నింటినీ కృష్ణుడి ద్వారా ఖర్చు పెట్టేశాడు. వాళ్ళందరినీ భక్తులు చేశాడు. దాన్ని సమాధి అంటారు. ఆయన చూడడానికి డబ్బులు లెక్క పెడుతున్నాడు, ఆయన చూడడానికి మనుషులతో లావాదేవీ మాట్లాడడం. కానీ దానివల్ల ఎన్నో మందిరాలు వెలుస్తున్నాయి. దానివల్ల ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా భక్తులు అవుతున్నారు. అంటే ఆయన సమాధిలో ఉన్నాడు. ఆయన మారేది లేదు, వచ్చిన వాళ్ళందరూ మారిపోవాల్సింది తప్పితే ఆయన మాత్రం అదే స్థితిలో ఉంటాడు. భక్తి 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 ఏం చేసాం దాన్ని సమాధి అంటారు. సమాధి అంటే ఇంకా ఆ వ్యక్తిని ఎవడు చెడగొట్టలేడు, ఆ వ్యక్తిని ఎవడు పడగొట్టలేడు. దాన్ని సమాధి అంటే. సమాజానికి చచ్చిపోయిన వాళ్ళలాగే ఉంటాడు. ఆయన కదిలిస్తే కృష్ణుడి గురించి మాట్లాడతాడు. యుద్ధం జరుగుతుంది, ప్రభుపాదని అడిగారు. ఆయన ఉన్న రోజుల్లో కూడా 1965లో యుద్ధం జరిగింది. ప్రభుపాద ఉన్నాడు అప్పుడు. 1972లో ఆయన గురువు గారు అయిపోయాడు. 65లో ఆయన భక్తులు శిష్యులను తీసుకోలే ఇంకా. అప్పుడు యుద్ధం వచ్చింది. 72లో ఆయన 69లో గురువు అయినాడు. 72 అంటే అప్పుడు చాలామంది శిష్యులు వచ్చారు, 100ల మంది శిష్యులు ఆయన దగ్గర. అంటే అక్కడ ఆ టైంలో యుద్ధం వచ్చినప్పుడు శిష్యులంతా కూడా కంగారు పడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు ఆయన ఉన్నాడు. ఇండో పాక్ యుద్ధంలో అప్పుడు ఆయన ఉన్నాడు. బాగా అంత జరుగుతుంది, భయంకరంగా యుద్ధం జరుగుతుంటే శిష్యులంతా అడిగారు, భక్తులు ఏం చేయాలా యుద్ధం జరుగుతుంటే? ఆయన హరే కృష్ణ చెప్పండి, ప్రసాదం తినండి. వాళ్ళు కొట్టుకుని వస్తుండే మనం ఏం చేయగలం? మనం చెబితే ఆపేది కదా. మీరు ప్రధానమంత్రి గారు చెబితే ఆపుతాడేంది ఆయన? వాళ్ళ పద్ధతి అంతా వాళ్ళు చూసుకుంటారు. హూ కేర్స్ అవర్ ఒపీనియన్. అంటే మనం చెప్పినంత మా యుద్ధం ఆగదు. ఆ పెద్ద తలకాయలు ఎట ఆలోచిస్తున్నాయి, వాడి నిర్ణయాలు వాళ్ళకి తెలియాలి. నిన్నెవడో వచ్చి నేను జపం చేస్తున్నా, టైం పాటు చేస్తున్నా. ఒక ఈఎన్టీ డాక్టర్ ఆయన ఆదినారాయణ రెడ్డి గారు వచ్చి నేను సాయంత్రం జపం చేస్తుండే, ఈ ముస్లింలందరినీ చంపేయాలి సార్, వాళ్ళని గెంటేయాలి సార్ అంటే, ముందు నిన్ను గెంటేస్తాను. ఇక్కడ పుట్టినవాడు ముస్లిం అయితే వాడు ఎట్ట గెంటుతారు? మీరు మాట్లాడేప్పుడు కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి. వాడు భారతదేశంలో పుట్టాడు, వాడు ముస్లిం కావచ్చు, వాడు ఎలా గెంటేస్తావు, ఎలా చంపుతావు? వాడికి బతికే అధికారం ఉంది కదా. నాన్న సార్ మీరు నెల్లూరులో పుట్టారు, మిమ్మల్ని మేము గెంటేస్తాం ఇక్కడి నుంచి. అదే మీ ఇల్లు వాకిలి అంతా ఇక్కడ ఉంటే గెంటేస్తా అంటే మీరు వెళ్ళిపోతారు. ఎక్కడిపోయి ఎక్కడుంటే అడుగు తింటారా ఆయన? మీ ఊరు ఇదైతే గెంటేస్తే అక్కడ ఎందుకు పోతారు? మీరు మీ అస్తిత్వం కోసం పోరాడతారు. నేను ఇక్కడ పుట్టానయా, నన్ను ఎవడు గెంటుతాడు ఇక్కడ? ఏది ఏమైనా నేను పుట్టినదా ఇక్కడే, నేను ఎక్కడికి పోతా ఇప్పుడు ఈ వయసులో? లేదా నా ఇల్లు ఇక్కడ నేను ఎక్కడికి పోతాను? నేను అంటే ప్రాక్టికల్గా అది వీలు కాదు. అంటే నేను చెప్పాను, యు ఆర్ వేస్టింగ్ మై టైం. మీరు మాట్లాడేది ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్గా ఏం చేయాలా? ఎలా ఈ దేశంలో ఉండే ముస్లింలని హిందువులంతా
గట్టిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకొని దీన్ని హిందూ రాష్ట్రంగా మార్చి ఇక్కడ ఉండేటువంటి ముస్లింలు మతం మార్పిడి చేయక్కర్లేదు, మీరు మీ బతుకు మీరు బతకండి, లేదా మా బతుకే బాగుంటే మాతో వచ్చారండి, మా బతుకు మీకు ఇష్టం లేకపోతే గమ్మున మీ ఇళ్లలో మీ నమాజులను మీ ఇళ్లలో చేసుకోండి, ఎందుకంటే ఇది హిందూ దేశం, ఇది ఆ చట్టం తీసుకురావచ్చు అంతే నన్ను గెంటేయడం వీలు కాదు. లేదా బలవంతంగా వాడు మనల్ని మారిస్తే మొత్తం మార్పిడి తప్పని మనం అంటున్నాం, వాడిని బలవంతంగా మీరెట్ట మారుస్తారు? ఇది ఎవడి మీద బలవంతం చేసే పని లేదు, చెప్పి చూస్తాం, వినండి, ఏది నచ్చితే అది చేసుకోండి. అందుకే హిందూ ధర్మంలో నాస్తికవాదం ఉంది, బహుదేవత ఆరాధన ఉంది, నిరాకారవాదం ఉంది, శైవ ధర్మం ఉంది, ఎవడు చేసి వాడు చేసుకుంటున్నాడు. ఉన్నది వైష్ణవ ధర్మం, కానీ జనాలు నేను శివారాధకుడిని అంటాడు, మనం ఏం చేస్తుందండి, చంపుతా అంటారు, ఏంది వాడు మిమ్మల్ని చంపుతా అంటాడు, నేను శివుడిని పూజిస్తున్నాను, నువ్వు విష్ణువుని పూజిస్తే నేను చంపుతాను నేను అంటాడు. మీరంటే వాడు ఎందుకు అనకూడదు అని ఇంతకుముందు కొట్టుకు తెచ్చేవాళ్ళు శైవులు వైష్ణవులు కొట్టుకునేవాడు. ఆ రాజు శైవుడే అంటే రే పోయి వైష్ణవులు అంతా చెప్పిరాడు అంటాడు. ఆ దేశం రాజుగారు విష్ణు భక్తులైతే ఎవరైపోయి శైవ రాజులందరి మీద యుద్ధం చేశాడు, చచ్చారు అట్లా కొట్టుకుని. మధ్యలో ముస్లింలకి మన్నెత్తి మీద వచ్చుకొచ్చాడు, అంతే కదా. పిల్లులు కొట్టుకుంటుంటే కోత వస్తుంది, అక్కడికి పిల్లులు కొట్టుకుంటే కోత వచ్చి ఇద్దరిని తినేస్తే అవి కూర్చుంటారు అక్కడ. అంటే హిందువులు తెలివితేటలు ఉపయోగించాలి. కాబట్టి ఇదంతా పరిస్థితిని మనం భక్తి సరిగ్గా చేసుకుంటూ తెలివితేటలు పనిచేసేవాడు భక్తిలోకి వచ్చేట్టుగా చేయాలంటే ప్రాక్టికల్గా మాట్లాడాలి. మాట్లాడితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ అరచేతులను ఒకదానిపై ఒకటి ఉంచుకునే వాళ్ళు, అరచేతిని ఒకదాని మీద ఒకటి కూర్చునేప్పుడు ఇట్లా పెట్టుకోవాలంట. మనస్సు యొక్క స్థిరత్వాన్ని సాధించడానికి మనిషి శ్వాసని ఎమోషన్స్ పెరిగితే శ్వాస పెరుగుతుంది, ప్రశాంతంగా ఉంటే శ్వాస తగ్గుతుంది. కాబట్టి బలవంతంగా శ్వాసని మనం తగ్గిస్తే వెలుగు ప్రశాంతత రావడం ప్రారంభమవుతుంది, ఎమోషన్స్ కూల్ డౌన్ తగ్గడం ప్రారంభమవుతుంది. దీని ఏమంటారు, బయట నుంచి కంట్రోల్ చేసుకుంటూ లోపలికి రావడం. భక్తి మార్గం అంటే మనస్సును సరి చేసుకుంటుంటే, అందుకు మనం చెబుతాం, ఎవడైనా సారాయి తాగుతుంటే నువ్వు సారాయి వదిలిపెట్టి హరే కృష్ణ అనమంటావా? నువ్వు హరే కృష్ణ అంటూ ఉంటే సారాయి అలవాటుపోతుంది అంటావా? ఏమవుతుంది? సుశీలమ్మ ఓ సారాయి తాగేవాడు వచ్చాడు మీలాంటి భక్తురాల దగ్గరికి, వాడికి మీరు ప్రచారం చేయాలి. వాడు మీరు మాల పట్టుకు కూర్చుంటే వాడు బాటిల్ పట్టుకు కూర్చున్నాడు, మీరు మాల పట్టుకు కూర్చుంటే వాడు బాటిల్ పట్టుకు కూర్చున్నాడు, మీరు వాడిని మార్చాలి. ఏమంటారు మీరు? ఆ బాటిల్ పక్కన పడేసి మాల పట్టుకోమంటే వాడి వల్ల కాదు. మీరంతా ఒక చేతిలో బాటిల్ ఒక చేతిలో మాల, సరే అంటాడు. మెల్లిగా ఈ మాల దొరుకుతుంటే బాటిల్ కింద పడిపోతుంది, బాటిల్ కాస్త వదిలిపెడతాడు. ఎందుకంటే బాటిల్ వల్ల కలిగే మత్తు కంటే మాల్లో కలిగేటువంటి మత్తు ఎక్కువగా ఉంటే బాటిల్ అవసరం ఉంది, డబ్బులు మిగులుతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ బాటిల్లో ఏ ఆనందం పొందుతున్నాం అంతకంటే ఎక్కువ ఆనందం జోలి, ఈ మనం బీడ్ బ్యాగ్, ఈ మంత్ర మాల సంచి పట్టుకుంటే. మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఎవరినైనా ఒక తాగుబోతుని భక్తులు చేయాలంటే అయ్యా నువ్వు సారాయి వదిలిపెట్టి హరే కృష్ణ మంత్రం అనమంటారా? లేదా మీరు హరే కృష్ణ మంత్రం అంటూ ఉండవే, వాడు సారాయి గురించే మనం మాట్లాడక్కర్లా. హరే కృష్ణ మంత్రం అంటే సరే, వాడు తాగుబోతు హరే రామ హరే కృష్ణ అంటాడు, గుడ్ స్టార్ట్, వెళ్ళిగా పోతుంది.
అంటే ఏం చెప్పాలా? ఓ తాగుబోతుకి మీరేం చెప్పాలా? సారాయి వదిలి హరే కృష్ణ అనవయ్య అంటారా? నువ్వు సారాయి అదేందో నువ్వు చూసుకో, మాకు కావాల్సిన నువ్వు హరే కృష్ణ అనాలా? దాన్ని ఏమంటారు? ప్రచారం చేయడం తెలిసినవాడు, ప్రచారం చేయడం తెలిసినవాడు సారాయి జోలికి పోడు. వాడికి ఇది అంటిస్తూ ఉంటాడు, కనిపించక అంటున్నావా లేదా తెలియగా వాడు మారిపోతాడు. అది ఇక్కడ చెప్పారు. తర్వాత ఈరోజు శ్లోకంలో మనిషి మూలాధార చక్రం నుంచి, మూలాధారం అంటే ముడ్డి దగ్గర ఉంటుంది, ఇక్కడి నుంచి మెల్లగా పైకి బ్రహ్మరంధ్రం దాకా ఎన్ని షట్చక్రాలు, 6 చక్రాలు ఉంటాయి. మూలాధార అంటే మనం గట్టిగా కూర్చుంటే ఎక్కడ ఆనుతుందో నేల మీద అక్కడ ఒక చక్రం ఉంటుంది. మూలాధార చక్రం నుండి ప్రాణవాయువుని పైకి తీసుకొస్తాం. చాలా కష్టం కదా, మనం అసలు తినగానే కూర్చోలేము కదా. ఈ శ్వాసలు ఈ తినగా కూర్చోడాలు మధ్యలో వాడు తుమ్మాడంటే వాళ్ళ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఒక ట్రక్ వచ్చి శబ్దం చేస్తుందంటే మీరు పైకి లాగుతున్నారు, ట్రక్ శబ్దం అంగానే అంతా పోయింది. మళ్ళీ కాన్సన్ట్రేషన్. అంటే ఇవన్నీ కూడా పనికిరానటువంటి యోగ పద్ధతులు. కృష్ణుడు అర్జునుడు రిజెక్ట్ చేస్తాడు. యోయో యాం తను భక్త శ్రద్ధయా, ఇది నా వల్ల అయ్యేటువంటి యోగ పద్ధతి కాదయ్యా అంటాడు అర్జునుడు డైరెక్ట్గా. అందుకే ఇవన్నీ మనం వింటుంటే ఏది ప్రాక్టికల్గా పనికొస్తుంది. గట్టిగా చెబుతున్నాడు, మనిషి గట్టిగా కూర్చుని ఇక్కడి నుంచి ప్రాణవాయువుని పైకి లేపుకుంటూ పైకి నడుపుతూ హృదయానికి చేర్చాలి. దాన్ని అనాహట చక్రం అంటారు. అనాహట చక్రం అంటే ఇంకా పైకి తీసుకురావాలా, గొంతులోకి తీసుకురావాలా, తర్వాత బ్రహ్మరంధ్రం దగ్గరికి తేవాలి. చాలా కష్టమైన పనులు అని. మధ్యలో ఏం డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. అచ్చట ఓంకారం ఘంటానాదం వలె. ఈ సంసారం నుంచి ఆత్మ ఇరుక్కోకుండా ఉండాలంటే ఘంటానాదం, ఓంకారం, ఓం 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 ఎప్పుడు అంటూ ఉండాలి. అప్పుడు ఆత్మ మేల్కొని ఉంటుంది. ఎందుకంటే ఓము అది ఒక ఆధ్యాత్మిక ధ్వని, హరే కృష్ణ ఆధ్యాత్మిక ధ్వని, ఓం ఆధ్యాత్మిక. ఈ రెండింటిలో హరే కృష్ణ బెటర్. అంటే ఓం అన్న తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎవరే అంటే మళ్ళీ వాడు ఎరుమోహం పెడతాడు. అంతే కదా. మీరు ఓంకారం జపం చేస్తున్నారు, సారాయి అలవాటు, మీ సెక్స్ జీవితం, తర్వాత మీ ఎమోషన్స్ తగ్గుతున్నాయి, బాగానే ఉంది, కానీ దేవుడు ఎవరంటే తెలుస్తుంది. మళ్ళీ అది కనుక్కోవాలి. అందుకే కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో, ఓంకారాన్ని అంటూ నా మీద మనసు పెట్టమన్నాడు. ఓంకారం అంటే ప్యూరిఫై చేస్తూ ఉండండి. తర్వాత కృష్ణుడిని హృదయంలో పెట్టుకోండి. అలాగే మనం ప్రేమించే వాళ్ళని మన హృదయంలో పెట్టుకుంటాం. బట్టి పర్సులో పెట్టుకుంటే సరిపోదు, అంతే కదా. మీ అబ్బాయి ఫోటో పర్సులో పెట్టుకుని హృదయంలో ఉంటే అన్నీ ఆయన కోసం చేస్తూ ఉంటాడు, పర్సులో ఉంటే మర్చిపోతాడు. అది ఇక్కడ హృదయంలో ఓంకారం ఉన్నట్లయితే మనకి తుష్యమైనటువంటి సుఖాల కంటే ఓంకారం బాగుంటుంది. కాబట్టి మనం ఈ తుష్యమైన సుఖాలకి దూరంగా ఉండొచ్చు. ఆ విధంగా పవిత్ర ఓంకారాన్ని 12 అంగుళాలు పైకి తీసుకుని వెళ్ళి దాన్ని కంఠంతో జతకూర్చోను. ఇక్కడ ఈ 12 అంగుళాలు. యోగ విధానం కొంత సాంకేతికం, నిర్వహించుటకు అతి కఠినము. 15 సంస్కృత భాష స్వరాలు పూర్తయిన తర్వాత
అనుస్వరము. ఈ పద్ధతి యొక్క పూర్తి వివరణ చాలా జటిలమైనది, ఈ యుగానికి ఎందుకు తగనటువంటిది. పూర్వ యుగాల్లో ధ్యాన సాధన చేసిన వారు ఈ విధంగా చేసేవాళ్ళు. మనం ప్రస్తుత యుగంలో సరళము, త్రుటిరహితం, ఈజీ, ఎఫెక్టివ్. ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనండి, హరే రామ 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 హరే అనే జపాన్ని అంటి పెట్టుకునే వాళ్ళం. అన్ని పనుల మధ్యలో ఉంటాం. ఈ మంత్రాన్ని మెల్లిమెల్లిగా మన మనస్సు మంత్రం మీద నిలబడిపోతుంది. వాళ్ళ 11 గంటలకి అలా చెప్పు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి